తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున ధర్మారం మండలంలోని కటికెనపల్లి మేడారం రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు మరియు అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ఎస్ పాలకుల అరాచక పరిపాలనకు చరమగీతం పాడే విధంగా రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని, రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ బియ్యం అయితే తింటున్నారో రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా అదే బియ్యం తినాలన్న సంకల్పంతో ఒక్కో రేషన్ కార్డు పైన ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని, గత ప్రభుత్వంలో పాలకులు ప్రజలకు సన్నబియ్యం అందించాలన్న ప్రయత్నం కూడా చేయలేదని, మన ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని, బట్టి విక్రమార్క గారికి ధర్మారం మండలం పర్యటనలో కూడా సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం, మేడారం గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. మేడారం గ్రామ అభివృద్ధికి నా సాయశక్తిలా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మా సోదరి వాళ్ళందరూ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. శాసనసభ్యుడిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మా మహిళా సోదరిమణులు కానీ గ్రామాల్లో ప్రజలు అన్ని వర్గాలు చల్లగా ఉండాలని చెప్పి ఎవరైతే 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకుంటున్నారో ఉచితంగా కరెంటు యొక్క పథకాన్ని అమలు చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లపై గ్యాస్ ఉపయోగిస్తున్న మా సోదరిమణులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుంది. గత కొద్ది నెలకెళ్ళి మా గ్యాస్ సబ్సిడీ అమౌంట్ కొంతమంది సోదరిమణులకు, కొంతమంది కుటుంబాలకు సబ్సిడీ అమౌంట్ పడట్లేదని కూడా అంటున్నారు. గ్రామాల్లో ఈ గంగాపూర్ గ్రామంలో మా ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అమౌంట్ ఎవరైతే పడిన కుటుంబాలు ఉన్నాయో ఎంఆర్ఓ గారు మీరు లిస్టు తీసుకొని నాకు ఇవ్వండి. ఈ జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ పంపించి ఆ సబ్సిడీ అమౌంట్ ఎవరికైతే రాని కుటుంబాలకు తక్షణమే ఆ సబ్సిడీ అమౌంట్ వాళ్ళకు దుగ్గారం మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి 500 రూపాయలకు సబ్సిడీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అందించే పథకం లోపల సిలిండర్ డబ్బులు, సబ్సిడీ డబ్బులు పడని కుటుంబాలకు తక్షణమే మన పిల్లలతో కూడా ఒక్కరికి 6 కిలోలు చొప్పున కార్డు మీద 4 ఉంటే 24 కిలోలు. ఇవాళ 359 కార్డులు ఉన్నాయి. ఇక్కడ 359 కార్డులు ఉంటాయి. గంగాపూర్లో సుమారు 1600 మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవాళ మా గంగాపూర్లో ఎవరైతే కొత్త రేషన్ కార్డు పెట్టుకున్న వాళ్ళు, కొత్త రేషన్ కార్డు ఇంకా కొత్త వాళ్ళకి ఇంకెవరికి ఇవ్వలే, ఆ కొత్త రేషన్ కార్డు కూడా అమ్మా ఈ నెల తారీఖు 30 తారీఖులో కూడా కొత్త రేషన్ కార్డు మొత్తం ఇప్పించి అందులో అర్హత ఉన్న వాళ్ళు కూడా సన్నబియ్యం ఇప్పించే బాధ్యత కూడా నాదే అని చెప్తున్నా. ఎవ్వరు కూడా అది కావాల్సిన అవసరం. కొత్త రేషన్ కార్డులో కూడా మా మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా, కొత్త రేషన్ కార్డులు ఏదైతే ప్రక్రియ ఏదైతే ఆన్లైన్ సంబంధించిన ప్రక్రియ దానికి ప్రోగ్రెస్లో ఉన్నదో అది అమలు చేసే విషయంలో కూడా కొత్తగా ఈ ఏదైతే 359 రేషన్ కార్డులు కాక ఇక కొత్తగా దరఖాస్తులు ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి అర్హత ఉన్న వాళ్ళు సుమారు 53 మంది ఈ గ్రామంలో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పి తహసీల్దార్ గారు చెప్తున్నారు. 53 మందికి సాధ్యమైనంత తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి కార్డు ఇప్పించే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే 53 మంది కొత్తగా, అంటే 359కి కాను ఇంకా 53 అంటే ఎంతైతే 400 చిల్లర, అంటే ఈ ఒక్క ఊర్లో 400 మంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు సుమారు దగ్గర ఒకరికి 6 కిలోల చొప్పున ఎంతమందికి అయితే అంతమందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని ఇష్టానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని కూడా నేను సవినయంగా ఈ గ్రామానికి ఉన్న పెద్దలకు, మా సోదరిమణులకు, యువమిత్రులకు, మా మీడియా మిత్రులకు, అదేవిధంగా మా అధికారులందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఇంత ఎండైనా కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేసిండు. మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పంపిస్తున్న సన్న బియ్యాన్ని కూడా ఇక్కడనే వంట చేయమని చెప్పినా
అందరం కలిసి భోజనం చేస్తామన్నారు. మా మిత్రులంతా కూడా ఇక్కడ చాలా మంది మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అన్నలు మా తమ్ములు అందరం కూడా ఎవరైతే వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎంతమందికి చేసిన భోజనం తెలియదు. అధికారులు మనం అందరం కూడా కలిసి భోజనం చేయాలి. డిఎం గారు కూర్చుంటారు కదా, మా డిఎం గారు, మా ఏఎస్ఓ గారు, మా తహసీల్దార్ గారు అందరం కలిసి మేము అక్కడ భోజనం చేస్తామా. దయచేసి ప్రతి నెల మీ లక్ష్మణ్ కుమార్ గా, మీ అన్నగా, మీ శాసనసభ్యుడు గారిని మనం చేస్తున్నామా. మీ బస్సు తెప్పించే బాధ్యత ఎందుకంటే బస్సులో ఏమంటుందంటమ్మా అమ్మ బస్సులో ఏమంటున్నారు, ఎవరెక్కకుండా ఖాళీ బస్సు వస్తే మాకు ఆర్టీసీ భారం పడుతూ అంటారు. మీరు ఆటో ఉపయోగించకుండా మీకు వచ్చే బస్సు ఏది గతంలో ఏ విధంగా అయితే బస్సు వచ్చిందో ఆ విధంగా బస్సు తెప్పించడానికి మీరు మీటింగ్ అయిన ఫస్ట్ పోయి అడిగేది ఊళ్ళో అడిగేది ఏంటి అడుగుతారంటే రేషన్ కార్డు కావాలని. మరి 2014 నుంచి 2023 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం ప్రభుత్వాలు నడిపినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలకి వెళ్ళి ఈ గంగాపూర్ గ్రామంలో ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిందమ్మా? ఒక్కరికైనా అలా ఇవాళ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా మీడియా సాక్షుల యొక్క ఆధ్వర్యంలో శాసనసభ్యుడిగా మీ అందరి దయతో, లక్ష్మీ సుసం ఆశీస్సులతో నేను ఎమ్మెల్యేగా మీ అందరి దయతో గెలిచినామా. నేను ఏదైతే ఈ ప్రాంతానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు వారి నమ్మకం మరి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విప్పుగా నియమించిన ప్రభుత్వ విప్పుగా ఈరోజు ఈ మండలానికి సుమారు రేషన్ కార్డు 7,245 రేషన్ కార్డులు ఈ బుక్కారం మండలంలో ఉన్నాయి. దానికి సుమారు 20,519 మంది అమ్మ. మా పెద్దలందరూ కూడా మరి చూసుకుంటున్న గ్రామ పెద్దలకు కానీ మా మహిళా సోదరులకు అంటే 20,000 మందికి ఒక్కరికి 6 కిలోల చొప్పున, ఒకరికి 6 కిలోల చొప్పున సుమారు ప్రతి నెల 1,29,424 కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. జైతాల్ జిల్లా కలెక్టర్ గారు, డిఎం సివిల్ సప్లై గారు, అదేవిధంగా డిఎస్ఓ గారు, మొత్తం రెవెన్యూ అధికారులు అందరూ కూడా కలిసి ప్రతి నెల ఈ యొక్క రేషన్ షాప్